ఇచ్చే విలువ బట్టి తెలిసిపోతాం కదా. మళ్ళీ చెప్పుకోవడం అవసరమా? నిజమే మురారి, అవసరం ఏముంది? నా కొడుకేం తక్కువ నేను చెప్పానా? నా మొగుడేం తక్కువ నేను చెప్పానా? పెద్దకి ఎవరేంటో తెలుసు, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మొదలు పెట్టేసావా? చేత్తో దొరికితే చాలు మమ్మల్ని చంపేస్తావే. పెద్ద మమ్మల్ని దొరికించాలనే కదా. వీళ్ళింత బాగున్నారు కదా, మరెందుకు ఆదర్శ రావడం కరెక్టేనా అని అక్క అడిగింది. ఒకవేళ ఏదన్నా అనుమానం ఉన్నా ఈ క్షణంతో అది తొలగిపోయి ఉంటుంది. ఏం చేస్తాం, కొన్ని జీవితాలు ఇంతే. అంతఃపురంలో ఉన్న అంతరంగ సౌఖ్యం ఉండదు. సార్, చాప మీద పడుకున్నారేంటి? లేవండి. సార్ ఏమైంది మీకు? బెడ్ మీద పడుకోండి. పడుకుంటాను, కానీ ఇప్పుడు కాదు. డెకరేట్ చేసి ఈ బెడ్ కూడా డెకరేట్ చేసి పట్టుకొని తెల్ల చీర కట్టుకొచ్చినప్పుడు పడుకుంటా. ఏసీపీ సార్, ప్రతిసారి శోభనంతో ముడి పెడితే బాగుండదు. అసలు నేను ఏ బాధతో ఆ నిర్ణయం తీసుకున్నాను, ఎందుకు ముహూర్తం వరకు దూరంగా ఉండాలో మీకు చెప్పినా అర్థం చేసుకోకపోతే ఎలా? నేనేం అలగట్లేదు కృష్ణ, సీరియస్ గా సిన్సియర్ గా చెప్తున్నా. మన శోభనం జరిగే వరకు నువ్వు అక్కడ పడుకో, నేను ఇక్కడ పడుకుంటా. గుడ్ నైట్. ఏసీపీ సార్, చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు. లేవండి. కృష్ణ, నీ నిర్ణయానికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదని చాలా స్ట్రాంగ్ గా తీసుకున్న నిర్ణయం ఇది. అందుకే ఇలా. అందుకని అంత దూరంగా ఏమి ఉండక్కర్లేదు. కావాలంటే నేను పైన పడుకుంటాను. ఇది వరకట్లా నేను ఆ సైడు, మీరు ఈ సైడు ఉండి మధ్యలో దిండు పెట్టుకుని దగ్గరగా ఉంటూ కూడా దూరంగా ఉన్నట్టు ఉండొచ్చు. కూడా ముకుంద ఆదర్శాల గురించి ఆలోచించచ్చు, కానీ నువ్వు అలా చేయలేదు. నీకు స్వార్థం అనేదే లేదు. సూపర్. అర్థమైంది ఏసీపీ సార్, మాట్లాడుతుంది మీరు కాదు, మీలో ఉన్న మందు. ఎవడెవరు మాట్లాడితే ఏంటి, చెప్పేది మాత్రం నిజమే కదా. ఇంట్లో అందరూ ఎన్ని మాటలు అన్నారు నిన్ను, అయినా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తూ, నన్ను కాపాడుతూ, నువ్వు కాపాడుకుంటూ కుటుంబాన్ని. ఆపండి ఏసీపీ సార్, మరీ మోసేస్తున్నారు. మనం చేసే పనులు గొప్పవైనప్పుడు వాటి గురించి మాట్లాడే నిజాలు కూడా పొగడ్తలాగా అనిపిస్తాయి కృష్ణ. నా పట్టుబట్టి మరి ఆదర్శం తీసుకొచ్చా చూడు. పెద్దమ్మ కళ్ళల్లో సంతోషం చూశాను నీ వల్ల. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. ఏదైనా చేశానన్నా మీరే కారణం. ఇవన్నీ ఎందుకు? నోరు మూసుకుని నీ పని చూసుకో. నీకు ఇవన్నీ ఎందుకంటే నేను ఇవన్నీ చేయగలిగి ఉండేదాన్ని కాదు కదా. నన్ను తింగరి అంటూనే నా మీద నమ్మకం ఉంచారు. ఏ భర్త ఏ భార్యకి ఇవ్వనంత సపోర్ట్ ఇచ్చారు. నువ్వేమైనా చెప్పు, ఎన్నైనా చెప్పు, నీకు ఆలోచన రావడమే గొప్ప. గొప్ప మనసున్న వాళ్ళకి గొప్ప ఆలోచనలు వస్తాయి. ఇది నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకుంటాను ఏసీపీ సార్. ఒప్పుకుంటే మీరు కూడా నేను చెప్పింది ఒప్పుకోవాలి. ఈ తింగరిది ఈ ఏబిసిడీల అబ్బాయి కలిసి ఈ కుటుంబాన్ని నిలబెట్టారే తప్ప ఒక్క కృష్ణ మాత్రమే కాదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు కృష్ణ. అబ్బా, ఇంకేం మాట్లాడకండి, ముందు బెడ్ మీద పడుకోండి. వద్దు కృష్ణ, ఈరోజు ఇక్కడే. అరే, అవన్నీ కుదరవు. మీరు నన్ను ఎంత అర్థం చేసుకున్నారో తెలుసు. మీ హద్దుల్లో మీరున్నారు. అయినా ఇన్నాళ్ళు జరిగింది ఈ 10 రోజుల్లో జరిగిపోదు. పడుకోండి. నా మాట విను. వద్దు. పదండి. గుడ్ నైట్. ఇప్పుడు నిద్ర లేచిందా? చేప తింటూ ఉన్నాయేంటి? అంటే ముకుందు కింద నిద్రపోయిందా? పడుకోలేదు.
రాత్రి వరకు బానే ఉంది కదా, మరి ఇంతలోని ఏమైంది? అసలు ముకుంద మనసులో నేను విన్నానా లేనా? ప్రేమ ఉన్నాయని ప్రత్యేకించి చెప్పాలా? ఇది తెలిసిపోదా? నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయడం అని నేనే లేపలేదు. నన్ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నువ్వు లేపలేదు, కానీ నేను లేచాక డిస్టర్బ్ అయ్యాను. ఏమైంది ఆదర్శ్? ఒక ప్రశ్న అడుగుతానా, సూటిగా సమాధానం చెప్తావా? ఏంటి? నిజంగానే నా మీద నీకు ఇష్టం ఉందా? నన్ను ఇక్కడికి రప్పించావా? ఉందా? బానే ఉన్నాను కదా ఇంట్లో. లేదంటే నన్ను ఇక్కడికి రప్పించడానికి ఇష్టం లేకపోయినా ఉన్నట్టు నటించావా? ఏమైంది ఆదర్శ్ మీకు? మీకెందుకు ఈ అనుమానం వచ్చింది? ఎందుకు? ఇది లేచాక తీయడం మర్చిపోయానే. ఛా. చెప్పు ముకుందా, మంచం ఉండగా నేల మీద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ, ఇదా మీ అనుమానానికి కారణం? మీరు అనుకున్నట్టు ఏం లేదు. ముహూర్తం పెట్టలేదు కదా, అంతవరకు ఒకే మంచం మీద కలిసి పడుకుంటే అరిష్టం అన్నారని నేను కింద పడుకున్నాను. మరి నిన్న మొన్న పడుకున్నావు కదా, అప్పుడు లేని అరిష్టం ఇప్పుడు ఎందుకు వచ్చింది? నిన్న మొన్న కూడా నేను కిందే పడుకున్నాను. నేను నిద్రపోయేదాన్ని. మీరు లేవక ముందే నేను నిద్రలేచేదాన్ని. అందుకే మీకు తెలియలేదు. ఊహించుకొని మీ మనసు పాడు చేసుకోకండి, పెట్టుకోకండి, సరేనా? ముకుందా, నా మీద నీకు ప్రేమ లేదని తెలిసి వెళ్ళిపోయిన వాడిని నువ్వు దూరంగా ఉంటే అయితే మీ అభిప్రాయం మార్చుకోండి. దూరంగా ఉండడానికి కారణం మాత్రం ఇదే, దూరం కాదు. ప్రేమ లేకపోయినా ఉందని అబద్ధం చెప్తున్నాను. సరే, నమ్ముతున్నాను. కానీ శోభనం జరిగేంత వరకు ఒకే చోట పడుకుంటే అరిష్టమని నేనెక్కడ వినలేదే. కృష్ణ మురారీలు కూడా శోభనం జరగలేదు కదా, వాళ్ళు కూడా ఇలాగే వేరువేరుగా పడుకుంటున్నారా? ఒకసారి పిలిచి అడుగుదామా? ఆదర్శ్, వాళ్ళ పరిస్థితి వేరు, మన పరిస్థితి వేరు. వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే వాళ్ళు అప్పుడు ఒకటే అవ్వచ్చు. దూరం అవుతారన్న భయం లేదు. కానీ మన పరిస్థితి అలా కాదు. అసలు మీరు వస్తారో లేదో తెలీదు, వచ్చినా మీరు నమ్ముతారో లేదో తెలీదు. అందుకే ప్రతి సాంప్రదాయం ఫాలో అవ్వాలని చూస్తున్నాను. అందులో ఇదొకటి. అతిగా